సడన్గా తాళీలు అయిపోయేసరికి కంగారు వచ్చింది. ఎందుకంటే ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మే చేసి పెడుతుంది అనమాట. కొత్త పసుపు తాడు ఎక్కిస్తూ ఉంటుంది. ఈసారి సడన్గా అది చూసుకునేసరికి ఇంట్లోనే ఇలా ఊడిపోయింది. ఇంట్లోనే కాబట్టి సరిపోయింది. ఇది తెగిపోయింది అనకూడదు అని చెప్పారనమాట మా అత్తయ్య. అప్పటి నుంచి ఆ వర్డ్ అయితే యూజ్ చేయనండి. ఇప్పుడైతే కొత్త పసుపు తాడు తెచ్చుకున్నాను షాప్ నుంచి. అది మనం తాలిబొట్లు అన్నీ పెట్టేసుకుని ఈచ్ సైడ్ ఇలా ముడి వేసుకోవాలన్నమాట. అలా వేసుకుంటే కదలకుండా ఉంటాయి. గొట్టం కూడా పెట్టుకుని దానికి కూడా 2 సైడ్లు ఇలా ముడి వేసుకోవాలండి. మా సైడ్ అయితే ఇలా పసుపు తాడే వేసుకుంటాం అనమాట. చైన్కి, గోల్డ్ చైన్కి. ఇంకా తర్వాత పూసలు కూడా తీసుకున్నాను. ఇవి కూడా వెరైటీగా ఉన్నాయి. కొంచెం పొడవుగా ఉంటాయి కదా, ఏమో కొంచెం చాలా చిన్న సైజులో అనిపించాయి. ఇంకా 2 సైడ్స్ వేసుకున్నాను. ఒక్కొక్కసారి ఈ తాడులోకి ఎక్కించడం చాలా కష్టం అవుతాయి పూసలు. అలాంటప్పుడు కొంచెం పసుపు నీళ్లు కలిపి దాంతో మనం తాడుని ఇలా ఇలా ప్రెస్ చేసామంటే అండి తాడు అనేది స్టిఫ్గా అవుతుంది అనమాట. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేనైతే ప్రతిసారి ఇలా అమ్మ చేయడం చూసాను అనమాట. నేను కూడా అదే ప్రాసెస్ ఫాలో అయిపోయాను. అలా పెట్టుకునేసరికి చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోగలిగాను. నేను 3 వేసుకున్నాను అనమాట, రెడ్వి, బ్లాక్వి. ఇప్పుడు చైన్ కూడా పెట్టేసుకుని, గోల్డ్ చైన్ కూడా పెట్టేసుకుని అలా ముడి వేసేసుకోవాలండి. ఫస్ట్ టైట్గా వేసుకోవాలి ప్రతి ముడి. ఇంకా చాలా లెంతీగా ఉంటుంది కదా ముడి, అది ఇంకా కిందకి పెట్టేసుకుని మళ్ళీ ఒక్కో ముడి అలా వేసుకుంటూ ఉండాలన్నమాట పొడవుగా. ఇంకా మొత్తానికి ఇదైతే నేను నా అంతటి నేను చేసుకున్నాను ఈసారి. ఫైనల్గా కొంచెం పసుపు అయితే ఆ తాడికి రాసేసుకుని ఆరిన తర్వాత అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారు తల్లి తాలిబొట్టు అని అంటారా? వేసుకోవడం వేసుకోవడం అది వారి పర్సనల్ చాయిస్ అండి. వాళ్ళందరూ ప్రేమగా ఆప్యాయంగా ఉండట్లేదు, వేసుకునే వాళ్ళు పట్టించుకోవట్లేదు అని కాదండి. ఎంత చీటింగ్ చేయకుండా లాయల్టీగా ఉంటున్నాం మన పార్ట్నర్కి అనేది ఇంపార్టెంట్.